ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం కూడా మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. 6 ఎకరాలు అనమాట ఇది. ఎవరికైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ల్యాండ్ ఇది. మనకు వచ్చేసరికి ఇది రోడ్డు అనమాట, డొంక రోడ్డు. ఇది వచ్చేసరికి విలేజ్ కనెక్టివిటీ, ఒకవైపు నుంచి రైల్వే స్టేషన్ కనెక్ట్ అయ్యిద్ది అనమాట. సో ల్యాండ్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్, అసలు ఒక చిన్న బ్లాక్ సాయిల్ మిక్స్ కూడా ఏం లేదు, ప్యూర్ రెడ్ అనమాట. ప్రజెంట్ అయితే కౌలుకి ఇస్తున్నారు. ఇక్కడ కౌలు వచ్చేసరికి 15 నుంచి 25 మధ్యలో నడుస్తుంటుంది అనమాట కౌలు ఎకరాకి. సో అది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మీకు పొలం అయితే చూపిస్తాను. పొలం చూడండి ఎంత రెడ్ సాయిల్, చాలా బాగుంది. ఇప్పుడు దీనికైతే ఇప్పుడు పొగాకు నాటుతారంట, పైన అయితే నాటింది పొగాకు ఆల్రెడీ. మీ దగ్గరికి వెళ్ళి కూడా అది కూడా చూపిస్తాను మొత్తం. దీనికైతే ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లు అయితే చూడండి. సో డ్రోన్ షాట్లు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఆ తర్వాత మనం దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసే కదా ల్యాండ్ మొత్తం మనకి 4 పలకలుగా, అంటే కొంచెం పొడవుగా ఉంటుంది. సో ఫ్లాట్గా ఉంటుంది ల్యాండ్, ఎక్కడ గుంతలు మెట్టలు అలాంటిది ఏమి ఉండదు. ప్యూర్ రెడ్ సాయిల్. సాయిల్ కూడా చూపిస్తాను మీకు. ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉందన్నమాట. మనకి ఏదైనా పళ్ళ తోటలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. పొగాకు కూడా చూడండి, మన గట్టు పక్కన వాళ్ళది ఎంత బాగుందో పొగాకు, చాలా బాగుంది కదా. మనకు అద్దులు వచ్చేసరికి నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది రోడ్డు ఎంట్రన్స్ ఉంది కదా, ఈ వేప చెట్టు కానీ ఇటువైపు అద్దు, అటు వచ్చేసరికి అల్లా వేప చెట్టు. ఇది తూర్పు వైపు అనమాట, రోడ్డు మనకు తూర్పు వైపు ఉంటుంది. ఇలాగే ఈ దున్నింది, ఆ పక్కన పొగాకు ఉన్నది, రెండు కలిపి మొత్తం 6 ఎకరాలు. ఇది ఒక 3 ఎకరాలు, అది ఒక 3 ఎకరాలు, 6 ఎకరాలు. ప్రజెంట్ దాంట్లో పొగాకు వేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఆల్రెడీ పొగాకు అయితే నాటుతారని, అందుకే దున్నేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది సాయిల్ క్వాలిటీ కూడా. లాస్ట్ టైం అయితే మిరప వేస్తున్నారు ఇందులో, ఈడైతే పొగాకు వేస్తున్నారు. పోయిన సంవత్సరం పొగాకు మీద కొంచెం బాగా మిగిలింది అని చెప్పి ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ వేస్తున్నారు. సో మీకు అక్కడ పొగాకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. మొత్తం సేద్యం చేస్తున్నారు. అది ల్యాండ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎవరన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చూసుకోండి. ఇది మనకి పొలం వచ్చేసరికి పల్నాడు జిల్లా వినుకొండకి ఒక 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. సో వినుకొండ చాలా దగ్గర అనమాట. ఇటు నుంచి హైవే కూడా చాలా దగ్గర దీనికి. సో మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా చేసుకోవచ్చు. దీనికి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి వెంచర్ ఒకటి వేశారు. వెంచర్ వచ్చేసరికి దగ్గరగా 2.5 కిలోమీటర్లు అలా ఉంటుంది ఇక్కడ నుంచి. దానికి ప్రైస్ వచ్చేసరికి మనకి 12 లక్షలు అలా ఉంది. సెంటు 12-9 లక్షలు అలా పెట్టున్నారనమాట. సో ఫ్యూచర్లో అయితే కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు. మంచి ల్యాండ్, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది లేదు. సో మీకు అక్కడికి వెళ్ళి పొగాకు కూడా చూపిస్తాను ఫస్ట్. అన్నా బాయ్. సో చూడండి మొత్తం ఇది పొగాకు వేస్తున్నారు అనమాట. పొగాకు కూడా చాలా బాగుంది. ఇప్పుడు సేద్యం చేస్తున్నారు నీట్గా. మనకి ఇది పొగాకు వేసింది 3 ఎకరాలు. దీనికి అద్దులు వచ్చేసరికి ఆ చివరి గట్టు నుంచి ఆ గట్టు వరకు ఇలా ఉంటాయి. ఇది 3 ఎకరాలు, ఇది మనకి 3 ఎకరాలు, మొత్తం 6 ఎకరాలు. మంచి మొక్క, ఒకటే ఫ్లాట్ ఉందన్నమాట, గుంతలు మెట్లు ఉంటాం కానీ అలా ఏం లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారు దీనికి. మొత్తం పొగాకు పండిన పొగాకు కూడా అక్కడ కోస్తున్నారు ఆల్రెడీ షెడ్ పెట్టుకొని. సో ల్యాండ్ అయితే ఇది మొత్తం చాలా బాగుంది. సాయిల్ చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుందో, దున్ని నాకు కూడా చౌడు మట్టి కలవటం కానీ ఆ టైం లేదు. ప్యూర్ రెడ్ సాయిల్. మీకు ప్యూర్ రెడ్ సాయిల్ కావాలి, మంచి రేటుకి కావాలంటే మాత్రం దీన్ని చూసుకోవచ్చు అనమాట. ఇది మీకు పొలం ఎకరం కాస్ట్ వచ్చేసరికి 13 లక్షలు చెప్తున్నారు రైతు. లైట్గా నెక్స్టబుల్ ఉంది, కూర్చుంటే కొంచెం తగ్గిది, మరి ఎక్కువ ఏం తగ్గదనమాట. రైతు 13 లక్షలు చెప్తున్నారు. డైరెక్ట్ రైతు కూర్చొని మాట్లాడుకోవచ్చు రేట్ అయితే. అది మీకు ఎవరికన్నా రేట్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం దీన్ని చేసుకోవచ్చు. చాలా మంచి ల్యాండ్. మీకు ఎందుకంటే వినుకొండ కూడా చాలా దగ్గర అనమాట. మనకి ఇటు నుంచి చూస్తుంటే హైవే కూడా కనబడతా ఉంటుంది. ఇది ల్యాండ్ మొత్తం చూడండి, ఒకటే క్వాలిటీ ఉంది. సాయిల్ ఎక్కడ సాయిల్ క్వాలిటీ మారటం అలా ఏం లేదు.
సో ఇదన్నమాట. మనకి ఇది విజయవాడకు వచ్చేసరికి 135 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్కి వచ్చేసరికి 275 వరకు వస్తామన్నమాట ల్యాండ్ ఇది. సో ప్యూర్ రెడ్ సాయిల్ మంచి ల్యాండ్ కావాలంటే మాత్రం ఈ ల్యాండ్ అసలు మిస్ చేసుకోవద్దు. సాయిల్ పరంగా కూడా చెప్పినట్టు చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మన ఛానల్ వీడియోస్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలాగ మంచిగా ఎంకరేజ్ చేస్తే తక్కువ రేటుకి మంచి మంచి ల్యాండ్స్ మంచి బడ్జెట్లో ముందుకు తీసుకొస్తాను. ఎవరికైనా రెడ్ సాయిల్ కావాలి మంచిగా అనుకుంటే మాత్రం దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు ల్యాండ్ అయితే. సో పర్ఫెక్ట్గా అయితే కొనుక్కోండి. మీకు ఇంకేమైనా కావాలని డీటెయిల్స్ కంటే పైన నెంబర్ ఇస్తాను. సో నెంబర్కి కాల్ చేస్తే ఇంకా మీకు చాలా క్లారిటీగా చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.